దేశవ్యాప్తంగా మైనారిటీలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ విధానాలను ఖండిస్తూ అన్ని సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయని రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వివి రమణయ్య తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడే ముఖ్య ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడే ఆలోచనతో ఉన్నారని, అంబేద్కర్ చట్టాలను తీసుకువచ్చే ఏ నాయకుడికైనా మేము మద్దతు చేస్తామని అంబేద్కరిస్టు నాయకులు వేగూరి విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ టి వెంకట నరసింహులు, ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు చిత్తూరు శంకర్, సిపిఐ పార్టీ నాయకులు బి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి పట్టణంలో కాంగ్రెస్ నిర్వహించినటువంటి ఈ ర్యాలీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు మరియు అఖిలపక్ష పార్టీలు మేమందరం కూడా ఎందుకు పాల్గొన్నామంటే, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి నడుంగట్టుకుంది. ఇదిగో ఇక్కడ రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు. రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రేమికులం, భారత రాజ్యాంగం కోసం బ్రతికే మనుషులం మేము. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగమే మనల్ని కాపాడుతూ ఉంది. ఈరోజు భారతదేశంలో అగ్రకుల, ఆధిపత్య, మనువాదులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తప్ప మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఈ రోజున అతి త్వరలో బానిసత్వంలోకి వెళ్ళబోతున్నారు, అంటరానితనంలోకి వెళ్ళబోతున్నారు. ఎందుకు అంటే ఇది మన రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని వ్యవస్థలకు అన్నిటికీ సమానత్వం ఇస్తుంది, సమన్యాయం చేస్తుంది. ఇలాంటి సమానత్వం ఇచ్చేటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రక్కన పెట్టి అతి త్వరలో మనుధర్మం అనగా సనాతనాన్ని ప్రవేశపెట్టి ఈ భారతదేశంలో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను క్షోభకు గురిచారని ఈరోజు బీజేపీ తలంపు, ఈరోజు బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులకి నిరసనగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి, సభకి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఆర్ఎస్ఎస్, సంఘ పరివారు శక్తులు మొత్తం కూడా మైనారిటీ మతాల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రజల్లో విద్వేషాలని పెంచి పోషించడం, మొత్తం దాడులు చేయడం, బుల్డోజర్లతోటి ఇళ్లు ధ్వంసం చేయడం, ఆదివాసీల మీద, దళితుల మీద, మైనారిటీ మతాల మీద కంటిన్యూగా దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ వాళ్ళు ఈరోజు మొత్తం అధికారాన్ని చలాయిస్తున్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు పరిపాలన సాగిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల మూలంగా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు హిందువుల కోసం, మెజారిటీ హిందువుల ఓట్లని ఈరోజు కొల్లగొట్టి అధికారంలోకి రావడానికి మాత్రమే ఈ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు తప్ప హిందువుల కోసం మాత్రం కాదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రైతు వ్యతిరేక చట్టాలని పార్లమెంట్లో తీసుకొచ్చారు. అట్లానే కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ మొత్తం 44 కార్మిక చట్టాలని వాళ్ళు రద్దు చేసి పడేసి 4 లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి ఈరోజు పని గంటలను పెంచేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని, రైతాంగాన్ని అందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈ మొత్తం ఈ కార్మికులు కానీ, రైతులు కానీ 180 మంది హిందువులు అనేది కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ వాళ్ళు ఈరోజు అదానీల కోసం, అంబానీల కోసం దేశంలో పరిపాలన సాగిస్తున్నారు తప్ప వాళ్ళు హిందువుల కోసం కూడా కాదనేది హిందూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, శుభలగ్నాలకు, శుభకార్యాలకు పట్టు సాష్టాంగ నమస్కారం. నవ్యత, నాణ్యత, పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి. కంచి పట్టు, కల్పవృక్ష పట్టు, కంచి కనకవర్ష, కంచి కాదంబరి, కంచి టిష్యూ, కంచి లైట్ వెయిట్ పట్టు, ఇక్కత్ పట్టు, ధర్మవరం పట్టు చీరలు 100% నమ్మకం, ఖచ్చితమైన తగ్గింపు. ఇంతేకాదు అందమైన యువతులకు లెహెంగాస్, గాగ్రాస్, హాఫ్ సారీస్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.